హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సలోమన్ గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా రైట్ నౌ మీరున్న సిచ్యువేషన్లో ఇల్లు కొనడం అనేది మిమ్మల్ని పేదవారుగా మార్చేస్తుందా? అసలు ఇల్లు అనేది ఒక ఆస్తిగా లెక్క వేయచ్చా? అసలు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కొనొచ్చు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళ కల ఒక సొంత ఇల్లు ఉండడం. అంటే నిజంగా ఒక 100 కార్లు ఉన్న ఫీలింగ్ రాదేమో గానీ, ఒక సొంత ఇల్లుంటే నాకు ధైర్యంగా అనిపిస్తదనమాట. ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఫీల్ అయ్యే ఒక కామన్ థింగ్ అని చెప్పొచ్చు. అందరూ కూడా ఇది కామన్ ఎమోషన్. కానీ అదే ఇల్లు కోసం 50,00,000, 80,00,000 లోన్ తీసుకొని ఒక 30 సంవత్సరాల పాటు బ్యాంకోడికి ఈఎంఐ కడుతూ, అప్పులో కూరుకుపోయి, ఇల్లేమో దివాలా తీసేసి, ఇలా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది నిజానికి ఇల్లు అనేది ఒక ఆస్తి కింద మనం కౌంట్ చేయొచ్చా అంటారా? లేదా అదొక బర్డెన్ అంటారా? రైట్ నౌ ఈ సిచ్యువేషన్ అనాలిసిస్‌గా మీరు మాకు ఇస్తారా? మంచి క్వెషన్ అడిగారు విరాట్ గారు. ఇది ప్యూర్‌గా మిడిల్ క్లాస్. అంటే మనం ఇక్కడ మిడిల్ క్లాస్ అని ఎవరిని కన్సిడర్ చేస్తున్నామంటే సుమారుగా ఒక నెలకి 50,000 నుంచి ఒక 2,00,000 వరకు వచ్చే వాళ్ళ వరకు నేను మిడిల్ క్లాస్ కింద, అంటే లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్. ఫైనాన్షియల్ టర్మ్స్‌లో. మీరు అన్నట్టుగా ఇల్లు అనేది బిగ్గెస్ట్ ఎమోషనల్. ఫ్యామిలీకి ఇల్లు అనేది బిగ్గెస్ట్ ఎమోషనల్. అయితే ఇప్పుడు చూడండి విరాట్ గారు, అసెట్, లయబిలిటీస్ ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే బాగా చదువుకొని కూడా సైంటిస్టులు అయ్యి, డాక్టర్స్ అయ్యి, హెచ్ఎన్ఐ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బాగా ఇన్కమ్ వచ్చేవాళ్ళు కూడా, నెలకు 2-3 లక్షలు వచ్చేవాళ్ళు కూడా ఇంకా అప్పులో ఉంటున్నారంటే మెయిన్ ఏంటంటే ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల, ఆర్థిక జ్ఞానం ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ లేకపోవటం వల్ల. అసలు అసెట్కి లయబిలిటీకి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, అసెట్ అంటే ఏంటి అంటే ఆస్తి. ఆస్తి అంటే ఏంటంటే విరాట్ గారు, నా జేబులోకి రూపాయి రావాలి, అది అసెట్. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ నా జేబులోకి రూపాయి రావాలి. ఇప్పుడు చూడండి, నేను ఎఫ్డి చేశాను అనుకోండి విరాట్ గారు, లక్షకి నెలకు 500 నా జేబులోకి వస్తుంది, అసెట్టే. ఇన్ఫ్లేషన్ దాటి వస్తుందా తక్కువ వస్తుందా అన్న సెకండరీ, ఎవ్రీ మంత్ నా జేబులోకి. తర్వాత ఒక రెంట్ వచ్చే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నాను అనుకోండి, కమర్షియల్ రెంట్, అది అసెట్టే. ఇల్లు కొన్నాను, రెంట్ వస్తుంది, అది అసెట్టే. అయితే ఇక్కడ ఏమిటంటే ఇల్లు కొని ఈఎంఐ రూపేణా కొంటే అది లయబిలిటీ. అంటే మనం అప్పు తీసుకొని కొంటున్నాం ఈఎంఐ రూపేణా. ఆ ఇల్లు మనది కాదు. ఎప్పుడు అవుతుంది మనది? అప్పు తీరిన తర్వాత మనది అవుతుంది. అయితే మిడిల్ క్లాస్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏమిటంటే విరాట్ గారు, ఇప్పుడు యంగ్ కపుల్ ఉన్నారు, ఒక 1,50,000 వస్తుంది నెలకి సుమారుగా. మీకు తెలిసిన విషయమే, హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలంటే ఎంత అవుతుంది? సుమారుగా ఫ్లాట్ కొనాలంటే ఎంత? ఒక 1 CR అవుతుంది. అంటే ఒక 1 CRలో ఒక 10 lakhs, 15 lakhs డౌన్ పేమెంట్ కట్టి, మిగతా 80 lakhs, 85 lakhs లోన్ తీసుకుంటే కూడా నెలకు ఒక 70,000-80,000 ఈఎంఐ, 70,000 ఈఎంఐ పడుతుంది. అంటే నెలకి 70,000 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు బ్యాంకుకి కట్టాల్సిందే. అంటే వాళ్ళు బ్యాంక్ కోసం పనిచేయాలి. ఇల్లు ఉందనే ఎమోషన్ ఉంటుంది, కానీ జీవితకాలం మనం దేనికోసం పనిచేయాలి? బ్యాంకు కోసం పనిచేయాలి. సెకండరీ ఏంటి? 1,00,000-1,50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యాక్సులు, ఇల్లు కొన్న తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్. ఇల్లు కొన్న తర్వాత ఇల్లుతో ఆగుతుందా? దానికి మంచి ఫర్నిచర్ కావాలి. ఫర్నిచర్ క్రెడిట్ కార్డు ద్వారా, కన్జ్యూమర్ లోను, మళ్ళీ లోన్లో ఇరుక్కుంటాం. ఇల్లు కొన్న తర్వాత మంచి ఫ్లాట్ కొన్న తర్వాత ఏం చేస్తాం? జనరల్గా ఇంటీరియర్ డిజైనింగ్, కారు కొంటాం. కారులోన తర్వాత ట్రిప్స్గా. అంటే మన యొక్క డబ్బు మనం వెంటనే, మనకి ఉద్యోగం వచ్చిన వెంటనే, అంటే 25 సంవత్సరాలు 30 ఏళ్ళు నాకు ఇల్లు లేదు, మా అమ్మా నాన్నలు తృప్తి పడతారు ఇల్లు కొంటే, నా చుట్టుపక్కల వారి దగ్గర గొప్పగా ఉంటుందని వెంటనే ఇల్లు కొంటే మీరు ఒక అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లే. ఎమోషనల్గా ఆలోచించొద్దంటారు. ఇల్లు వెంటనే కొంటే మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టే. ఈఎంఐ 20 నుంచి 25 ఏళ్ళు కట్టాల్సిందే కదా. కోటికి ఇంకొక 1 కోటి ఎక్స్ట్రా కట్టాలి కదా. మీరు మీకోసం పనిచేయరు ఇకప్పుడు.
బ్యాంక్ కోసం పనిచేస్తారు. ట్రూ. అవునా కదా? తప్పకుండా మీరు చెప్పింది నిజం. తర్వాత కార్ లోన్, క్రెడిట్ కార్డులు, వెకేషన్కి వెళ్ళాలంటే క్రెడిట్ కార్డులు, టూర్స్కి వెళ్ళాలంటే, తర్వాత న్యూలీ మ్యారీడ్ ఒక 4 మళ్ళీ కిడ్ వస్తారు 1 ఇయర్కి, 4-5 ఇయర్స్తో స్కూల్ ఎడ్యుకేషన్ దానికి. అంటే మీరు వెంటనే ఇంటి ఈఎంఐలో ఇరుక్కుంటే మీకు ఇవన్నీ బర్డెన్లు అయిపోయి జీవితకాలం మీరు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. సొల్యూషన్ ఏమిటి విరాట్ గారు? సొల్యూషన్ ఏమిటి? 25 ఇయర్స్ ఇల్లు లేదు, ఒక 7 ఇయర్స్ ఆగండి, 10 ఇయర్స్ ఆగండి, అంటే 35 వరకు మెచ్యూరిటీ వస్తుంది ఏజ్. సపోజు మీకు 1,50,000 వస్తుందండి, నేనేమంటున్నాను 50,000 సిప్పు పెట్టుకోండి, నెలకి 50,000 సిప్పు పెట్టుకోండి, 10 ఇయర్స్ పెట్టుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు, 10 ఇయర్సే. 50,000 ఇంటూ 12 months ఎంత అవుతుంది? 6 lakhs. 10 ఇయర్స్కి ఎంత? 60 లక్షలు. 12% లెక్క వేసుకోండి, గ్యారంటీడ్ కాదు, 1,20,00,000 అవుతుంది. అబ్బా, ఓకేనా? 10 ఇయర్స్ తర్వాత మీరు ఇల్లు కొంటే, 10 ఇయర్స్ తర్వాత మీరు ఇల్లు కొంటే, సరే ఈరోజు 1,00,00,000 ఉన్నది కొంచెం పెరగచ్చు, నేను కాదంటలేదు, కోర్స్ ఎంత కొంత. ఈ 1,20,00,000 నుంచి ఎస్డబ్ల్యూపి 1,80,000 70,000 ఎస్డబ్ల్యూపి పెట్టుకోవచ్చు కదా. 1,20,000 అంటే ఒక 80,000-90,000 పెట్టుకోవచ్చు కదా. ఇంటి లోన్ మీరు డౌన్ పేమెంట్ ఒక 20-30 లక్షలు కట్టండి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకుంటే మీరు ఈఎంఐ, మీరు అసెట్ అంటే ఏమిటి? మీకోసం డబ్బును సమకూర్చి పెడుతుంది. మీరేం చేశారు? ఫస్ట్ మీ చేతిలో వచ్చిన 1,50,000 నుంచి 50,000ని మీ మనీయే మీకు మనీ సమకూర్చాలి, డబ్బే డబ్బును సమకూర్చాలి, కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన 60 లక్షలు ఏమైంది? 1,20,000. 1,20,000లోంచి ఎస్డబ్ల్యూ పెట్టుకుంటే మీ డబ్బులో నుంచే మీకు ఈఎంఐ వెళ్ళిపోద్ది, జీవితకాలం మీకు బడ్జెట్ పడింది అనుకోండి, ఒక 10-20,000 కట్టు. సో మీకు ఒక కార్పస్ బిల్డ్ అయింది. ఎందుకు బిల్డ్ అయింది? ఒక 7 ఇయర్సో ఒక 10 ఇయర్సో మీరు పోస్ట్ పోన్ చేయటం వల్ల. అంటే సార్ అప్పు చేసి మరి ఇల్లు కొనడం అనేది కరెక్ట్ కాదంటారు. వెంటనే మీకు ఒక మంచి డీసెంట్ జాబ్ కానీ, ఒక డాక్టర్ కానీ వెంటనే వద్దు, మీరు ఒక ఎసెట్ బిల్డ్ చేసుకోండి. ఎసెట్ బిల్డ్ చేస్తే ఆ ఎసెట్ మీకు మళ్ళీ మీ డబ్బుని మీ జేబులో పెడుతుంది, డబ్బుని మీకు ఈఎంఐకి వెళ్తుంది. ఓకేనా విరాట్ గారు? అప్పుడు మీరు ఇంట్లోకి వెళ్తే ఇల్లు మీద అయిపోద్ది. మీరు ఈఎంఐ మీకు మీ దగ్గర వచ్చే 1,50,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మీ అసెట్ పెరుగుతూనే ఉంటుంది. ఈఎంఐ ఊబుల్లో ఇరుక్కోవద్దు. ఫస్ట్ మీరు అసెట్ బిల్డ్ చేసుకోండి. 10 ఏళ్ళ తర్వాత, సపోజు 10 ఏళ్ళ తర్వాత ఉద్యోగం పోయిందండి, అయినా మీ అసెట్ నుంచి ఈఎంఐ కట్టచ్చు. మనకి 10 ఏళ్ళ తర్వాత సార్ ఇల్లు కొనలేదు, 10 ఏళ్ళ తర్వాత ఉద్యోగం పోయింది, 1,50,000 అయింది, జీవితకాలం మీకు 70-80 వేలు పెన్షన్లాగా తీసుకోవచ్చు. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమిటంటే, కష్టపడి పైకి వస్తారు, కారు లేకపోవటం వల్ల 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెంటనే జీతం పెరగంగానే కారు అనుకుంటారు. ఒక 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బు పెరిగాక దాంట్లో నుంచి కారు, ఈఎంఐ దాని నుంచి రావాలి, ఎసెట్ నుంచి ఈఎంఐ వెళ్ళాలి. మనం ఏం చేస్తాం? మనం హార్డ్ ఎర్నడ్ మనీ నుంచి ట్యాక్సులు కడతాం. అంటే ట్యాక్సులు కడుతున్నాం అంటే ఏంటి? గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నాం. ఈఎంఐలు కడుతుంటే ఎవరి గురించి పనిచేస్తున్నట్టు? బ్యాంకు గురించి పనిచేస్తున్నాం. ఈఎంఐలు ఊబిలో మనం చిక్కుకుంటే క్రెడిట్ కార్డులు జీవితకాలం మన యొక్క లైఫ్ మన చేతిలో ఉండదు, బ్యాంకుల చేతిలో. అంటే ఎప్పుడు కూడా ఎసెట్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది రియల్ ఎస్టేట్ ద్వారా కూడా ఎసెట్ బిల్డ్ చేసుకోండి. కానీ ఎలా ఉండాలంటే మీరు కొనే ల్యాండ్స్ లిక్విడిటీకి ఇబ్బంది రాకూడదు, వెంటనే అమ్ముడుపోయే దగ్గర కొనుక్కోవాలి. రెండోది, రియల్ ఎస్టేట్ ఎప్పుడు కొన్నా కానీ ప్యాసివ్ ఇన్కమ్, మనకి రెంట్ రావాలి, కమర్షియల్ రెంట్ రావాలి, అలా ఉండాలి. జేబులోకి మీకు డబ్బు రావాలి, జేబులోంచి పోకూడదు. లయబిలిటీస్ ఏంటి? మన జేబులోంచి 1,50,000 వస్తున్నాయా? కార్ లోన్, హౌస్ లోన్, కన్జ్యూమర్ లోన్, వేకేషన్ ఈఎంఐలకే పోతాయి. అట్లా పోతే కిడ్స్ కోసం ఎడ్యుకేషన్ లోన్ అట్లా పోవద్దు. అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాపర్టీస్ మన హౌస్ కొనుక్కుంటే అప్పుడు మీకు అసెట్ అయింది. అదే మీరు అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఇల్లు కొంటే ఈఎంఐల ద్వారా మీకు ఇల్లు ఆస్తి కాదు, లయబిలిటీ, అప్పు, బాధ్యత. సో మిడిల్ క్లాస్ ఏం చెప్తున్నానంటే నేను
ఫస్ట్ మీ ఎమోషన్ ఒక 5 ఏళ్ళు ఆపుకోండి, ఒక 7 ఏళ్ళు ఆపుకోండి. అసెట్ బిల్డ్ చేసుకోండి. 12% రాలేదు, 10% వచ్చింది. 60 లక్షలు 1,20,000కి బదులు 1,00,00,000 అవుతుంది. 8 లక్షలు 8% వచ్చింది అనుకో 90 lakhs. మీకు అసెట్ ఉంటే భరోసా ఉంటుంది. అదే మీరు అప్పులు పెట్టుకుంటే దిగులు ఉంటుంది. మిడిల్ క్లాస్ చేసే మిస్టేక్స్ ఏమిటంటే ఎమోషనల్. ఇల్లు కొనొద్దని నేను అనట్లా. అసెట్ బిల్డ్ చేసుకుంటూ ఒక 5 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసి 8 ఏళ్ళు పోస్ట్ పోన్ అసెట్ బిల్డ్ చేసుకునే కొనుక్కోండి. మీకు భరోసా ఉంటుంది, గౌరవం ఉంటుంది. మన పక్కింటి వాళ్ళు కొన్నారనో, మన ఫ్రెండ్స్ కొన్నారనో, మనం వాళ్ళని చూసి మనం పోటీకి వెళ్ళి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి, మన కాళ్ళ కిందే ఉంటాయి. ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయి. ఆపర్చునిటీస్ మనం వాటిని గమనించాలి. ఆపర్చునిటీస్ వెయిట్ చేయండి. అసెట్ బిల్డ్ చేసుకోండి, అప్పుడు కొనండి. అప్పుడు మీకు ఇల్లు ఆస్తి అవుతుంది. అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఇల్లు కొంటే మీకు అప్పు అవుతుంది, లయబిలిటీస్ అవుతుంది. సో మిడిల్ క్లాస్ ఈ మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడమని మనం మన యొక్క ఐ డ్రీమ్ ద్వారా మనం సందేశం ఇస్తాం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. చాలామందికి నిజంగా మీరు చెప్పినట్టు ట్రెడిషనల్ అసెట్‌కి కూడా దీన్ని చూస్తారు. బట్ ఈ ట్రెడిషనల్ అసెట్‌లో కూడా ఇంకా ఇల్లు అనేది లేదు. అండ్ డెఫినెట్లీ లయబిలిటీగా మారిపోవడం కూడా జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా ఇది మనల్ని అప్పుల ఊబిలోకి గెంటేస్తుంది అనే ఒక సారాంశాన్ని మాకిచ్చి కళ్ళు తెరిపించినందుకు కూడా థ్యాంక్ యూ సార్. ఇది ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇలాంటి ఎంతో వాల్యుబుల్ సజెషన్స్ కోసం మీరు డిస్‌ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సొలొమోన్ గారి యొక్క సజెషన్స్ మీరు తీసుకోవచ్చు పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా. సో వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.